అండుకొర్రలు వీటిని బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఇవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఇవి థైరాయిడ్, కంటి సమస్యలకు, బీపీ, ఆర్థరైటిస్ వీటికి చక్కటి పరిష్కారంగా మనకు ఉపయోగపడతాయి. ఈరోజు ఈ అండుకొర్రలను ఉపయోగించి మనం పొంగల్ తయారు చేసుకుంటాం. ముందుగా పెసరపప్పును వేయించుకోవాలి. అండుకొర్రలను కడిగి 5 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకుని మనం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ 2 కలిపి ఉడికించుకోవాలి. మనము జీడిపప్పు, మిరియాలు, కరివేపాకు, జీలకర్ర, నెయ్యి వేసి వేయించుకొని పోపు పెట్టుకొని మనము పొంగల్లో వేసి కలుపుకోవాలి. దీనికి కొంచెం ఉప్పు, వాటర్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పొంగలికి మనకు రుచిగా గొజ్జు తయారు చేసుకుందాం. కొంతమంది కర్రీ అంటారు, కొంతమంది గుజ్జు అంటారు. ఈ గుజ్జు తయారు చేయడానికి పప్పులు, కొబ్బరి, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు, శనక్కాయ పప్పులు, ఇక్కడ నేను పులుపు కోసము చింతపండు బదులుగా మామిడికాయ పొడిని ఉపయోగించాను. ఇవన్నీ కలిపి మిశ్రమం చేసుకొని పోపు పెట్టుకొని ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొడి వేసి కలిపి మనము నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఈ కర్రీ పొంగలికి చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా సులువుగా కూడా మనకు తయారు చేసుకోవచ్చును. ఈ అండుకొర్రల పొంగలి మరియు గుజ్జు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎప్పుడైనా కానీ ఈ పొంగలి కానీ మిగిలినప్పుడు కొంచెం బియ్యపిండి కలుపుకొని మనము రొట్టెలాగా కాల్చుకోవచ్చు. ఇది కూడా మనకు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం మిగిలినప్పుడు రొట్టెను తయారు చేసుకోవచ్చును. అండుకొర్రల పొంగలి, అండుకొర్రల రొట్టె బాగా టేస్టీగా, హెల్తీగా మనకు ఉంటుంది. మనమందరం ఇది ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఎంతో టేస్టీ, హెల్తీ రెసిపీ అండుకొర్రల పొంగలి మనకు రెడీ అవుతుంది.